హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలోకి ఒక 25 నుంచి 30 వరకు పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు కాబట్టి ఇన్ని తీసుకున్నాను. చూడండి, ఇలా పచ్చిమిర్చి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అరుగుదలకు కూడా మంచిది, అలాగే ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంటే ఒక మీడియం సైజు ఉన్న కొబ్బరికాయ తీసుకొని దానిలో అరచెక్కని యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కూడా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. కొబ్బరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు తీసేసుకొని పక్కన గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక మీడియం సైజు ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలతో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న వీడియోలో ఇంత చింతపండు అయితే సరిపోతుంది. మనం టొమాటో కూడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం లేదండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. చింతపండు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి టమాటా ముక్కల్ని బాగా మగ్గించండి. అసలు వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్లోనే మగ్గిపోవాలి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, కానీ వాటర్ మాత్రం అసలు వేసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి అసలు 1 డే 2 డేస్ కూడా నిల్వ ఉండదు. అందుకని వాటర్ని అసలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు టమాటాలు మగ్గేలోపు మనము పచ్చిమిర్చి కొబ్బరిని ఇలా రోలు తీసుకొని రోట్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి. నేను చిన్న రోట్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నానండి. అదే మీరు పెద్ద రోట్లో చేస్తున్నట్టయితే మొత్తం ఒకేసారి వేసుకొని నూరుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా కల్లుప్పుని వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే రోటి పచ్చళ్ళు అస్సలు టేస్టీగా ఉండవండి. కల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది మనం మిక్సీలో నూరినట్టుగా మెత్తగా పేస్ట్లా అయిపోదు, కొంచెం బరకగానే ఉంటుంది. అలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం పచ్చడి నూరేసుకున్న తర్వాత ఈలోపు టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మనం స్పూన్ తీసుకొని ఇలా గుచ్చితే సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. అప్పటి వరకు ఉంచుకోవాలి. మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు కదా, ఆయిల్లోనే మొత్తం టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయి. చూశారు కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్నారంటే కాసేపటికి చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా నూరుకుంటున్న రోట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చడి మొత్తాన్ని మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దీనిలోకి మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటో, చింతపండు మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత మెల్లగా దంచుకోండి, లేదంటే కంట్లో పడుతుంది. ఇలా మొత్తం మెత్తగా నూరుకోవాలండి. టమాటా, చింతపండు కూడా శుభ్రంగా నలిగిపోయే వరకు మొత్తం నూరుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే పల్లి నూనె తీసుకున్నానండి తాలింపు కోసం. పచ్చళ్ళకి పల్లి నూనె అయితేనే బాగుంటుంది, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా. మీ దగ్గర లేకపోతే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు కలిపి 1 స్పూను వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నూరుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంగువ వేయొద్దండి. ఇంగువ వేసామంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియదు, అందుకని దీనిలో ఇంగువ అయితే వేసుకోవద్దు. ఇలా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని 1 మినిట్ పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.